హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్ టెక్ వైబ్స్. బై ద వే గైస్, మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బై ద వే క్లిక్ దట్ బెల్ ఐకాన్ గైస్. అండ్ ఈ వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, అందరూ thumbnail చూసే ఉంటారు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే కామెంట్ చేశారు గైస్, అన్న మేక్ ఏ వీడియో ఆన్ ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్. ఓకే గైస్, నేను అందుకనే మీకు జూలైలో కాలేజ్కి వెళ్ళిపోతారు కాబట్టి అందుకనే నేను మీకైతే ఒక 10 days ముందు అయితే వీడియో అయితే లాంచ్ చేయడం అనేది జరుగుతుంది యూట్యూబ్ లో. మీరైతే గైస్, ఇఫ్ యూ వాచ్ దిస్ ఫుల్ వీడియో మీకైతే ఒక గ్రిప్ అయితే వస్తుంది. బికాస్ నేను చేసే మిస్టేక్స్ మీరు చేయకూడదు, అని అయితే నేను వీడియో తీస్తున్నాను. నేను యూ కెన్ గెట్ ఎ గుడ్ ప్లేస్మెంట్ అండ్ యూ కెన్ మెయింటైన్ ఎ గుడ్ సిజిపి త్రూ అవుట్ యువర్ బీటెక్ జర్నీ. మీకైతే నేను 4 పాయింట్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఈ 4 పాయింట్స్ మీరైతే ఫాలో అవ్వాలి. అండ్ ఆల్సో ఈ 4 పాయింట్స్ లోకి వెళ్లే ముందు మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, బికాస్ ఈ వీడియో మీకు చాలా అవసరం ఉంది. అండ్ ఈ వీడియోలో మీకు చూస్తే కన్ఫర్మ్ గా ఎంతో కొంత యూజ్ అవుతుంది కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి గైస్. యూ విల్ లైక్ ఇట్ ఫర్ షూర్. నేను చెప్తాను, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఆల్సో మీకు ఎండ్ లో బోనస్ టిప్ కూడా ఉంటుంది, అండ్ అది మాత్రం మీకు చాలా యూజ్ అవుతుంది గైస్. ఎండ్ లో నేనైతే మీకు చెప్తాను, అండ్ మీరైతే ఈ వీడియో ఫుల్ గా క్లియర్ గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే నేను ఒక పాయింట్ చెప్పాలి గైస్, బీ కూల్, వర్క్ స్మార్ట్. దిస్ ఇస్ ద పాయింట్ ఐ నీడ్ టు టెల్. బీ కూల్ అండ్ వర్క్ స్మార్ట్. ఇది ఒక్క పాయింట్ మీరు ఫాలో అవుతే ఫుల్ బీటెక్ అంతా చాలా సింపుల్ గైస్. అండ్ యూ కెన్ క్రాక్ ఎ గుడ్ ప్లేస్మెంట్ అండ్ యూ కెన్ క్రాక్ ఎ గుడ్ జాబ్. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ కెన్ క్రాక్ దట్. నేనైతే మీకు అయితే అదొక సజెషన్ ఇస్తా. అండ్ ఆల్సో మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే కన్ఫర్మ్ గా మీరు 90% ఇన్ యువర్ లైఫ్ మీరు సక్సెస్ అయిపోయినట్టే. బికాస్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఇన్ యువర్ అకాడమిక్స్ అని అర్థం. బికాస్ నేను చేసే మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలి. అండ్ ఈ వీడియో మీరు ఫుల్ గా చూస్తే నిజంగా ఓకే ఇలా ఉండాలి అనేది మీకు అయితే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే గైస్ జస్ట్ వర్క్ స్మార్ట్, బీ కూల్, ఇది ఒకటైతే పాయింట్ ఫాలో అవ్వండి. అండ్ మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు చాలా లక్కీ. అండ్ ఆల్సో ఎవరైతే సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారో, థర్డ్ ఇయర్ వాళ్ళు ఉన్నారో సేమ్ ఇలానే ఉంటుంది. బట్ నేను ఫస్ట్ ఇయర్ వాళ్ళ గురించి చెప్తున్నాను కాబట్టి ఫస్ట్ ఇయర్ దగ్గర నుంచి చూస్తే మీరు చాలా లక్కీ గైస్. అండ్ డోంట్ మిస్ దిస్ వీడియో. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. బేసికల్గా గైస్ నేనైతే మీకు 4 పాయింట్స్ చెప్తాను. ఈ 4 పాయింట్స్ మీరు బుక్ లో నోట్ చేసుకుంటారో, మైండ్ లో నోట్ చేసుకుంటారో, ఎక్కడ నోట్ చేసుకున్నా ఓకే. పెన్ అండ్ పేపర్ తీసుకుని నేను చెప్పే పాయింట్స్ అని రాసుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అకాడమిక్ ఫోకస్. రాసుకోండి, ఒక పెన్ అండ్ పేపర్ తీసుకుని మీరు రాసుకోండి. ప్లీజ్ ట్రై టు రైట్. ఎందుకంటే ఆ పేపర్ మీద రాసుకున్నది మీరు ఒక వాల్ మీద స్టిక్ చేసుకోండి. ఆ వాల్ మీద స్టిక్ చేసుకుంటే మీకు డైలీ గుర్తొస్తాయి. బికాస్ యూ విల్ మోటివేట్ బై సీయింగ్ దట్ షీట్. అందుకని ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోండి అండ్ రాసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అకాడమిక్ ఫోకస్. సెకండ్ పాయింట్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి పర్సనల్ డెవలప్మెంట్. అండ్ ఫైనలీ గైస్ మీకు 5th పాయింట్ అంటూ ఏం లేదు, 4 పాయింట్స్ అనమాట. ఫైనల్ గా నేను బోనస్ టిప్ అనేది ఒకటి మీకోసం తెచ్చాను అండ్ వీడియో ఎండ్ లో ఉంటుంది, మీరు కన్ఫర్మ్ గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో ఇన్ టు ద ఫస్ట్ పాయింట్, అకాడమిక్ ఫోకస్. అకాడమిక్ ఫోకస్ అంటే మీరైతే డైలీ కాలేజ్కి వెళ్ళాక డైలీ చదివేసుకోవాలి అన్నంత అలా ఫీల్ అవ్వక్కర్లేదు. జస్ట్ నేను చెప్పాను స్టార్టింగ్ లో ఆల్రెడీ మీకు, బీ కూల్ అండ్ వర్క్ స్మార్ట్. మీరైతే జస్ట్ అకాడమిక్ ఫోకస్ అనగానే ఫస్ట్ ఇయర్ లో 2 సెమిస్టర్స్ ఉంటాయి, సెమిస్టర్ 1 అండ్ సెమిస్టర్ 2. సెమిస్టర్ 1 లో సబ్జెక్ట్స్ ఏమున్నాయో వాటి మీద ఫోకస్ చేయడం. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 లో సబ్జెక్ట్స్ ఏమున్నాయో వాటి మీద ఫోకస్ చేయడం. నేనైతే మీకు కొంచెం క్లారిటీ ఇస్తా. సెమిస్టర్ 1 లో వచ్చేసి మీకైతే మ్యాథమెటిక్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ లో క్యాలిక్యులస్ అండ్ లీనియర్ ఆల్జీబ్రా కూడా ఉంటుంది. మా టైంలో నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోస్ లో చెప్పాను, మన లాస్ట్ వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి. ఆ టైంలో రిలేటివ్ గ్రేడింగ్ అని చెప్పా. ఆ వర్డ్, ఆ టర్మ్ గురించి మీకు అయితే చాలా క్లియర్ గా చెప్పా. మీన్స్ 98 మార్క్స్ వచ్చినా ఎవరికి ఫస్ట్ గ్రేడ్ అంటే మీన్స్ టాప్ గ్రేడ్, ఎస్ గ్రేడ్ రాలేదు. బికాస్ అందరూ కాలేజ్కి వెళ్ళినప్పుడు చాలా మోటివేషన్ ఉంటారు అనమాట, చాలా కష్టపడి చదువుకోవాలి అండ్ నేను క్లాస్ లో ఫస్ట్ రావాలి, అలా చాలా చాలా మోటివేషన్స్ పెట్టుకుంటారు. కాబట్టి స్టార్టింగ్ ఇయర్ లో అందరూ బాగా చదువుతారు. అండ్ మీరు ఆ ఇయరే బాగా చదివి, ఆ ఇయర్ ఎంత బాగా చదివారో ఎవ్రీ రిమైనింగ్ 3 years కూడా మీరు అంతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే అండ్ యూ విల్ బి టాప్ అమాంగ్ దెమ్ ఆల్. మీరైతే అది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అకాడమిక్ ఫోకస్ లో ఫస్ట్ సెమిస్టర్ వచ్చేసి సెమిస్టర్ 1 లో మ్యాథమెటిక్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ లో క్యాలిక్యులస్ అండ్ లీనియర్ ఆల్జీబ్రా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంటుంది. ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ గైస్, ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ ఉంటుంది. ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ వచ్చేసి మీకు జస్ట్ బేసిక్స్ నేర్పిస్తారు. మా టైంలో ఫస్ట్ సెమిస్టర్ లో వచ్చేసి పైథాన్ నేర్పించారు. అండ్
మీరైతే ఒకవేళ అప్పటి నుంచే పైథాన్ మీరు క్లారిటీగా నేర్చేసుకుంటే ఓకే, లేదా ఎవ్రీ సెమిస్టర్ కి మీ కోర్సెస్ మారుతాయి. లైక్ ఫస్ట్ సెమిస్టర్ లో వచ్చేసి మీరు పైథాన్ నేర్చుకోవాలి, అండ్ సెకండ్ సెమిస్టర్ వచ్చేసి C++, అండ్ థర్డ్ సెమిస్టర్ వచ్చేసి జావా, అలా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. మీకైతే జస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద అయితే కొంచెం ఫోకస్ చేయండి. ప్లీజ్ ట్రై టు ఫోకస్ ఓన్లీ ఆన్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ మీ సెమిస్టర్స్ పాస్ అవ్వాలి, లేకపోతే టాప్ మార్క్స్ రావాలి కాబట్టి అప్పటికప్పుడు మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ కానివ్వండి, C++ కానివ్వండి, జావా కానివ్వండి, అండ్ సెమిస్టర్స్ లో కన్ఫామ్ గా మీరు ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి కాబట్టి ఆ టైంలో అవి మీరు నేర్చేసుకోవచ్చు. ఎవ్రీ సింటాక్స్ ఇస్ సేమ్ గైస్. మీరు పైథాన్ నేర్చుకున్నా, జావా నేర్చుకున్నా, C++ నేర్చుకున్నా, లిటిల్ సింటాక్సెస్ అటు ఇటుగా చేంజ్ అవుతాయి, బట్ లాజిక్ ఇస్ సేమ్. మీరు అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి. అండ్ ట్రై టు ఫోకస్ ఆన్ వన్ కోడింగ్ లాంగ్వేజ్. మీరు నన్ను అడగొచ్చు, నేను ఏ లాంగ్వేజ్ చేస్తున్నానని, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేను యూజ్ చేస్తున్నానంటే, నేనైతే 4 years నుంచి జావా మీద అయితేనే ఫోకస్ చేసా. నేను వచ్చేసి జావాలో కోడ్ చేస్తా. ఒకవేళ మీరు నన్ను సజెస్ట్ చేయమంటే నేనైతే మీకు పైథాన్ కానీ, C++ కానీ, జావా కానీ, ఈ 3లో మీరైతే ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఏది నచ్చితే అదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ లో మీకైతే కొంచెం సర్క్యూట్స్ పైన అండ్ రిలేటెడ్ గా సర్క్యూట్స్ థియరీ అండ్ రిలేటెడ్ గా అవన్నీ నేర్పిస్తారు. బేసిక్ గా మీరు దాని మీద కూడా ఫోకస్ చేయాలి. అండ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ అలా డిఫరెంట్ గా ఉంటాయి. బికాస్ ఇట్ డిపెండ్స్ అపాన్ కరికులం వైజ్. కరికులం మీద డిపెండ్ అవి ఉంటాయి సబ్జెక్ట్స్. అండ్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అని ఒక మనకి నార్మల్ గా ఒక సబ్జెక్ట్ అయితే ఉంటుంది, ఒక కోర్స్ అనమాట. అది కూడా మీరు కన్ఫర్మ్ గా పూర్తి చేయాలి. ఫస్ట్ సెమిస్టర్ లో మీకు ల్యాబ్స్ ఏముంటాయి అంటే, ఒక ప్రోగ్రామింగ్ ల్యాబ్ ఉంటుంది. లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు నేర్పిస్తారు కదా, పైథాన్ అనుకోండి, పైథాన్ కి మీకు ల్యాబ్స్ వెళ్తారు. ఫస్ట్ ప్రోగ్రామింగ్ ల్యాబ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది కదా, దానికి ఒక ల్యాబ్ ఉంటుంది. లైక్ అందులో మీకు ఆర్కాడ్ గురించి, డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ గురించి నేర్పిస్తారు. ఫస్ట్ సెమిస్టర్ వచ్చేసి ఇది గైస్. బికాస్ మీకు చెప్పడం చాలా సింపుల్ గా ఉంటుంది. అండ్ మీరు కాలేజ్కి వెళ్ళగానే సెటిల్ అవడానికి ఇలా 1 month 2 months పట్టేస్తుంది. అండ్ రిమైనింగ్ 2-3 months మీ చేతిలో ఉంది. జస్ట్ మీరు వెళ్ళగానే కొంచెం ఎర్లీగా ఆ అట్మాస్ఫియర్ కి ఎడిక్ట్ అయిపోండి. అండ్ ట్రై టు ప్రిపేర్ వెల్ ఫ్రమ్ స్టార్టింగ్ డే ఆన్వర్డ్స్. అండ్ అలానే ఫుల్ డే చదువుకోకలేదు. డైలీ లైక్ 1 hour కోడింగ్ అని, 1 hour స్టడీస్ అని వాటి మీద ఫోకస్ చేయండి. అండ్ రిమైనింగ్ టైం అంతా మీ విష్ గైస్. అండ్ ట్రై టు ఫోకస్ లైక్ దట్. అండ్ నెక్స్ట్ గోయింగ్ టు ద Sem 2. సెమిస్టర్ 2 లో మ్యాథమెటిక్స్ ఉండదు గైస్. ఫస్ట్ ఇయర్ లోనే మ్యాథ్స్ తగ్గుతుంది. నెక్స్ట్ ఆన్వర్డ్స్ మీకు అసలు మ్యాథ్స్ టచ్ ఉండదు. డిఫరెంట్ గా నేర్చుకుంటారు అనమాట. మీకు సెకండ్ సెమిస్టర్ లో మ్యాథమెటిక్స్ వచ్చేసి డిస్క్రిట్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. అండ్ డిస్క్రిట్ మ్యాథమెటిక్స్ అండ్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి DSA, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. ఇక్కడ నుంచి మీరు సెకండ్ సెమ్ నుంచి బాగా కాన్సన్ట్రేట్ చేస్తే మీకైతే ఒక స్టాండర్డ్ అర్థమవుతుంది అనమాట. లైక్ ఒక ఫైనల్ ఇయర్ కి వెళ్ళాక ఎక్కువ కష్టపడకుండా మీరు ఫస్ట్ సెమ్ నుంచే కష్టపడారు అనుకోండి, లైక్ DSA మీకు ఈజీ అయిపోద్ది, చాలా ఈజీ అయిపోద్ది గైస్. అండ్ ఈ పాయింట్ మీకు ఎవరు చెప్పరు స్టార్టింగ్ ఇయర్స్ లో, బికాస్ నాకు కూడా ఎవరు చెప్పలేదు. అండ్ నేను ఇవన్నీ ఫేస్ చేశాను కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకుండా ఉండడానికి నేనైతే మీకు ఈ వీడియో తీయడం అనేది జరుగుతుంది. మీరైతే కన్ఫర్మ్ గా ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. DSA గైస్, DSA గురించి ఎవరికి తెలియదు. స్టార్టింగ్ ఇయర్స్ లో DSA మీన్స్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. జస్ట్ పేరే వింటారు మీరు. స్టార్టింగ్ నుంచి మీరైతే డే బై డే మీరు జస్ట్ సెమిస్టర్ చదువుకోవడం, పాస్ అయిపోవడం అని అయితే పెట్టుకుంటే మాత్రం పాస్ అయిపోవడం చాలా ఈజీ గైస్ సెమిస్టర్స్ లో. బికాస్ మీరు బై హార్ట్ చేసినా లేకపోతే 4 ప్రాబ్లమ్స్ చదువుకుని వెళ్ళిపోయినా పాస్ అయిపోవచ్చు, అంతలానే ఉండే. బట్ మీకు ఆ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఉంటే ఫ్యూచర్ లో మంచి జాబ్ అయితే వస్తుంది మీకు కన్ఫర్మ్ గా. CGPA ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. CGPA ఇంపార్టెంట్, అలానే స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. ఆ రెండు మాత్రం మీరు మెయింటైన్ చేయాలి. DSA ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎందుకంటే ఇక్కడ మీకు ఎంత గట్టిగా చెప్తున్నా అంటే, DSA మీరు స్టార్టింగ్ ఈ ఇయర్ నుంచి ఫోకస్ చేయండి. లైక్ నేను కూడా అంతే గైస్, నేను స్టార్టింగ్ లో మాకు అర్థమయ్యేది కదనమాట, అలా చెప్తారు ఇలా చెప్తారని మేమైతే వదిలేసాం. బట్ ఆఫ్టర్ గోయింగ్ టు థర్డ్ ఇయర్ మీకైతే DSA మీద చాలా లైక్ మీరైతే బాగా ట్రైన్ అవ్వాలి. బికాస్ కంపెనీస్ అన్ని వచ్చేసి DSA మీద ఎక్కువ మనల్ని DSA మీద క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ COA, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, COA. ఇవి వచ్చేసి మీకు ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ గైస్ మీకు ఒక టిప్ చెప్తాను అనమాట ప్రతి దానికి. నేనైతే ఈ టిప్ మీరైతే కన్ఫర్మ్ గా నోట్ చేసుకోండి. అలాగే మీకు చెప్పాను కదా నోట్ చేసుకోమని. ఈ టిప్ అయితే మీరు నోట్ చేసుకోండి గైస్. టిప్ వచ్చేసి మీరు స్టార్టింగ్ ఇయర్స్ నుంచి ఒక నోట్ బుక్ కానీ, ఒక చెప్పాను కదా ఒక నోట్ బుక్ లో ఇంటర్వ్యూ అని పెట్టుకుని ఎవ్రీ సెమిస్టర్ మీరు క్లాసెస్ లో ఏమేమి చదువుకుంటారో అది ఒక ఇంటర్వ్యూ బిట్స్ కానీ
లైక్ గూగుల్ సెర్చ్ చేయండి ఇంటర్వ్యూ క్వశ్చన్స్, టాప్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇన్ సిఏఓ, టాప్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇన్ జావా, పైథాన్, అలా సెర్చ్ చేయండి. ఎవ్రీ సెమిస్టర్ లో మీరైతే ఒక బుక్ లో రాసుకోండి. సేమ్ సిమిలర్ క్వశ్చన్స్ అడుగుతాడు, మీరైతే అప్పటి నుంచి చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది గైస్ మీరు లాస్ట్ కి వెళ్ళినప్పటికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమిస్టర్ 2 లోనే డిఎల్డి ఉంటుంది గైస్. డిజిటల్ లాజిక్ డిజైన్ అని ఒకటి ఉంటుంది మీకు, డిఎల్డి, డిజిటల్ లాజిక్ డిజైన్. ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ కోర్స్, మీరైతే ఇది పూర్తి చేయాలి. అండ్ కొన్ని ఫ్యాకల్టీస్ అయితే చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. బెంగళూరులో అయితే గైస్ కొంతమంది ఫ్యాకల్టీస్ ఉంటారు, వాళ్ళైతే అసలు చాలా మందిని అయితే పాసే చేయరు, అంత క్రిటికల్ గా ఉంటుంది అనమాట సిచ్యువేషన్. మీరైతే స్టార్టింగ్ ఆఫ్ ద సెమిస్టర్ నుంచి కొంచెం ఫోకస్ చేయండి. ఫోకస్ చేస్తే ఇంటర్నల్స్ లోనే మీకు 60% కవర్ అయిపోతే రిమైనింగ్ 40% విత్ ఇన్ అవర్ హ్యాండ్స్. బట్ 60% వెయిటేజ్ మాత్రం టీచర్స్ హ్యాండ్స్ లో ఉంటాయి కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచే కొంచెం బీ కాన్షియస్ అండ్ వర్క్ హార్డ్. అండ్ ఆల్సో మీకు సెమిస్టర్ 2 లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా ఉంటుంది. వాటి మీద కూడా మీకు జస్ట్ అప్పటికప్పుడు పాస్ అయ్యి వదిలేయడమే, అవంతా ఫ్యూచర్ లో మీకు యూజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్స్ కి వెళ్ళిపోతే ల్యాబ్స్ వచ్చేసి డిఎస్ఏ గైస్. డిఎస్ఏ ఒక ల్యాబ్ ఉంటుంది మీకు. డిఎస్ఏ అనేది వాళ్ళు C++ లో నేర్పిస్తారు, జావా నేర్పిస్తారు, పైథాన్ లో నేర్పిస్తారు, వాళ్ళ విష్ అది. బట్ మీకు మీరే చూస్ చేసుకోండి. ఫస్ట్ నుంచే ఒక లాంగ్వేజ్ లో మీరైతే డిపెండ్ అయిపోండి. స్టార్టింగ్ ఇయర్ లోనే మీరు డెసిషన్ తీసుకోవాలన్నమాట. ఓకే, నేను పైథాన్ లో చేయగలను 4 years, లేదా నేను జావాలో చేయగలను, లేదా నేను C++ లో చేయగలను అని మీకు మీరే డిసైడ్ అయిపోండి. ఓకేనా, ఇది ఒక పాయింట్ నా దగ్గర నుంచి చెప్తాను మీకు. అండ్ ఇక్కడతో మీకైతే సెమిస్టర్ 2 అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి అకాడమిక్ ఫోకస్ అని చెప్పాను కదా, జస్ట్ అకాడమిక్ ఫోకస్ ఇస్ నథింగ్ బట్ సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 గైస్. ఇది వచ్చేసి ఫస్ట్ ఇయర్ లో మీరు మెయిన్ ఫోకస్ చేయాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి గైస్ స్కిల్ డెవలప్మెంట్ వచ్చేసి నేను ఒక 4 సబ్ పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రోగ్రామింగ్ స్కిల్, సెకండ్ వన్ వచ్చేసి వెర్షన్ కంట్రోల్, థర్డ్ వన్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్, ఫోర్త్ పాయింట్ వచ్చేసి వర్క్ షాప్స్ అండ్ ఆన్లైన్ కోర్సెస్. లెట్స్ గో ఇంటు దిస్ ఫస్ట్ పాయింట్ గైస్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనగానే మీకైతే ఒక మైండ్ లో డౌట్ రావాలి. ఇందాక నుంచి ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను, మాస్టర్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది ఏదైనా కానివ్వండి గైస్, ఒక జావా కానివ్వండి, C++ కానివ్వండి, పైథాన్ కానివ్వండి, ఏ కోడింగ్ లాంగ్వేజ్ అయినా సరే మీరు మాస్టర్ అయిపోవాలి. మీ మైండ్ లో పెట్టుకోండి, నేను ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ ఇయర్ లో నేను వెళ్ళగానే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చేసుకోవాలి అని. ఈ వీడియో మీరు చూసినట్టయితే కన్ఫర్మ్ గా మోటివేట్ అవుతారు మీరు. బికాస్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. అండ్ నేను అక్కడి నుంచి వచ్చినాను కాబట్టి నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదు అని నేనైతే మీకు ఈ సజెషన్స్ ఇస్తున్నా. మాస్టర్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరైతే చాలా మంది చెప్తారు గైస్, అరే మాస్టర్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా ఈజీగా చెప్తారు అనమాట. మాస్టరింగ్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ నాట్ ఈజీ గైస్. మీకైతే టైం పడుతుంది, బికాస్ ఎవ్రీథింగ్ విల్ టేక్స్ ఎ టైం. ఇంజనీరింగ్ 4 years లో కాదు, జస్ట్ 3-4 months లో కంప్లీట్ చేసేయచ్చు, అంత పెద్ద ఇష్యూ లేదు. మీరైతే ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి 4 years మీరు ఇంజనీరింగ్ నేర్చుకుంటున్నారు, జస్ట్ టు డెవలప్ యువర్ స్కిల్స్. అందుకనే మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఇయర్ నుంచి డైలీ ఒక రోజు కూర్చోండి, ప్రతిరోజు లైక్ 2-3 hours కూర్చొని చేయండి. అందరూ చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు మీరు, బికాస్ యూ నీడ్ టు వర్క్ హార్డ్ గైస్. మీరైతే కన్ఫర్మ్ గా ఒక టైం పెట్టుకోండి, లైక్ 2 hours కోడింగ్ అని వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఆల్సో గైస్ నేను టిప్ ఇస్తాను. టిప్ వచ్చేసి ఇక్కడ లైక్ లీడ్ కోడ్ కానీ, హ్యాకర్ ర్యాంక్ కానీ, కోడ్ చెఫ్ కానీ ఏదైనా తీసుకోండి. మీరు స్టార్టింగ్ ఇయర్స్ లో ఉంటారు కాబట్టి ట్రై టు డూ ఆన్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ హ్యాకర్ ర్యాంక్. మీరైతే ఫస్ట్ హ్యాకర్ ర్యాంక్ లోకి వెళ్ళండి. ఆఫ్టర్ మీరు ఒక 5 star రేటింగ్ వచ్చేసాక ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ప్రాబ్లమ్ సాల్వింగ్ లో నెక్స్ట్ గో ఆన్ టు ద లీడ్ కోడ్. అలా మీరైతే స్టెప్ బై స్టెప్ ఎదగండి. అండ్ ఇఫ్ యూ వాంట్ బోత్ యూ కెన్ మేనేజ్ గైస్, లైక్ లీడ్ కోడ్ మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే స్టార్టింగ్ లో గైస్ ఈ లీడ్ కోడ్ అండ్ హ్యాకర్ ర్యాంక్ చాలా కన్ఫ్యూజ్ గా ఉంటాయి. మీ సీనియర్స్ ఉంటారు కదా, మీ సీనియర్స్ అడగండి, లేకపోతే ఎవరైనా సరే మీరు యూట్యూబ్ లో చూడండి, టిప్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. అలా మీరైతే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మీరు మెయింటైన్ చేయండి. మీరైతే కన్ఫర్మ్ గా ఒక కోడింగ్ లాంగ్వేజ్ అయితే ఫోకస్ చేయండి గైస్. ప్రాక్టీస్ ఆన్ లీడ్ కోడ్ ఆర్ హ్యాకర్ ర్యాంక్. అండ్ స్టార్టింగ్ లో చాలా కొత్తగా ఉంటుంది గైస్, అరే లీడ్ కోడ్ ఆర్ హ్యాకర్ ర్యాంక్ మీన్స్ యూ కాంట్ అండర్స్టాండ్. మీకు చేసుకుంటా వెళ్తే అర్థమైపోద్ది. ప్లీజ్ ఎడిట్ టు దట్ ఎన్వైరన్మెంట్. మీరైతే దానికి ఎడిక్ట్ అయిపోండి ఫస్ట్, ఓకేనా. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వెర్షన్ కంట్రోల్ అంటే గైస్ మీకు చాలా మందికి తెలీదు. గిట్ అండ్ గిట్ హబ్ గురించి నేర్చుకోండి. లైక్ గిట్ హబ్ అంటే ఏంటి మీరు ఎక్స్ప్లోర్ చేయండి గిట్ అండ్ గిట్ హబ్ గురించి, బికాస్ ఇట్ విల్ వెరీ యూస్ఫుల్ టు యూ గైస్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్ గైస్. బేసిక్ గా ఎవరికి తెలియదు ఫస్ట్ ఇయర్ లోనే అసలు వెబ్ డెవలప్మెంట్ ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. వెబ్ డెవలప్మెంట్ అంటే బేసిక్ గా మీరు బేసిక్స్ నేర్చుకోండి ఫస్ట్ ఇయర్ లో, లైక్ బేసిక్ CSS,
HTML, జావా స్క్రిప్ట్. నేను ఆల్రెడీ మన ఛానల్ కొన్ని వీడియోస్ తీసాను గైస్, మీరు చూడండి. ఒకవేళ అవి మీకు నచ్చినట్టయితే కన్ఫర్మ్ కింద కామెంట్ చేయండి. నేను ఐ విల్ ట్రై టు మేక్ ఏ మోర్ వీడియోస్ ఆన్ దట్. నేను కొంచెం బ్రేక్ ఇచ్చాను ఎందుకంటే కొంచెం రీచ్ అయ్యాక నేనైతే స్టార్ట్ చేద్దామని. బికాస్ మీరు ఒకవేళ నాకు కింద కామెంట్ చేస్తే ఐ విల్ ట్రై టు మేక్ ఏ మోర్ వీడియోస్ ఆన్ దట్ గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అటెండ్ వర్క్ షాప్స్ అండ్ ఆన్లైన్ కోర్సెస్. అటెండ్ వర్క్ షాప్ అండ్ ఆన్లైన్ కోర్సెస్ అంటే ఏంటంటే నథింగ్ బట్ లైక్ కొన్ని ఆన్లైన్ లో వర్క్ షాప్స్ ఉంటాయి గైస్, అవి అటెండ్ అవ్వండి. లేదా కాలేజెస్ లో కొన్ని వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తారు, అట్లా అటెండ్ అవ్వండి. ఆన్లైన్ కోర్సెస్ మనకు తెలిసిందే కదా, లైక్ కోర్సెరా ఉంది అండ్ యుడెమీ ఉంది. చాలా మందికి తెలియదు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇవన్నీ టర్మ్స్ న్యూగా ఉంటాయి కాబట్టి మీరు ఇవన్నీ రీసెర్చ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ లో కానీ గూగుల్లో కానీ రీసెర్చ్ చేయండి. కోర్సెరాలో ఓకే నాకు జావా రాదు, నేను జావా ఒక కోర్స్ నేర్చుకోవాలి, ఓకే ట్రై టు పే మనీ 300 అండ్ దెన్ ఓకే ఇఫ్ మనీ లేకపోతే యూట్యూబ్ ఉంది, కోర్ జావా నేర్చుకోవాలనుకుంటున్నారు అండ్ కోర్ జావా టైప్ చేస్తే బోల్ అండ్ వీడియోస్ సజెస్ట్ చేస్తాను మీకు. ఒక వీడియో చూసి డైలీ నేర్చుకోండి. బికాస్ మీరు అకాడమిక్స్ లో ఎవరు నేర్పించరు మీకు క్లారిటీగా, మీకు మీరే ఓన్ గా నేర్చుకోవాలి. లేదా డిఫరెంట్ గా యూట్యూబ్ లో కానీ డిఫరెంట్ గా గూగుల్లో కానీ రీసెర్చ్ చేసి మీరు వీడియోస్ చూసి నేర్చుకోవడమే. ఓకేనా గైస్, అది చేయాలన్నమాట. వచ్చేసి ఈ 4 పాయింట్స్ అయితే మీరు ఫాలో అవ్వండి, స్కిల్ డెవలప్మెంట్. అండ్ థర్డ్ పాయింట్ లోకి వెళ్ళిపోదాం. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనగానే మీకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. బట్ చాలా మంది స్టూడెంట్స్ అసలు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పట్టించుకోరు. బట్ యూ హ్యావ్ టు డూ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇన్ కాలేజ్. లైక్ నేను మీకు 3 సబ్ పార్ట్స్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి స్టూడెంట్ ఆర్గనైజేషన్. సెకండ్ పాయింట్ అది హ్యాకథాన్స్ అండ్ కోడింగ్ కాంపిటీషన్స్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్. లైక్ మీరు ఫస్ట్ పాయింట్ నేను చెప్పాను కదా, స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఇస్ నథింగ్ బట్ గైస్ లైక్ మీరు స్టార్టింగ్ సెమిస్టర్స్ లోనే లైక్ స్టార్టింగ్ ఇయర్స్ లోనే మీరు టెక్నికల్ క్లబ్స్ ఉండే అక్కడ అండ్ డిఫరెంట్ చాప్టర్స్ ఉండే, మీరు అట్లా పార్టిసిపేట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇయర్ లోనే మెయిన్ ఫోకస్ గా లైక్ సీనియర్స్ ని పరిచయం చేసుకోవడం అండ్ టెక్నికల్ క్లబ్స్, డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి గైస్, చాలా క్లబ్స్ ఉంటాయి. మీరు ఏ క్లబ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్లబ్ లో ఫస్ట్ సెమిస్టర్ లోనే జాయిన్ అయిపోండి. ఎటు చూసుకోకుండా మీరు జస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని అడగడం ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ మీ అని అడగండి. లేకపోతే చాలా మెయిల్స్ ఉంటాయి. లేదా మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి అనమాట. విఐటీస్ గురించి చాలా ఉన్నాయి. విఐటి స్పాట్ అని ఉంటుంది అండ్ విఐటి మన కాలేజ్ వాళ్ళు ఉంటుంది కదా మెయిన్. ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఫాలో అవుతే మీకు A to Z వాళ్ళు అయితే చెప్తారు అనమాట. అందులో క్లియరెన్స్ ఇస్తారు, డైలీ అప్డేటెడ్ ఉంటుంది అందులో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ లోకి వెళ్ళి అండ్ టెక్నికల్ క్లబ్స్ కానీ చాప్టర్స్ కానీ ఎందులోనైనా పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి హ్యాకథాన్స్ అండ్ ఆన్లైన్ కాంపిటీషన్స్. లైక్ హ్యాకథాన్స్ అంటే మీకు తెలిసిందే, లైక్ అవుట్ సైడ్ మీరు అన్స్టాప్ లో కానీ ఎక్కడైనా సరే మీరైతే అప్లై చేసుకోవాలి, బయట నుంచి అప్లై చేసుకోండి గైస్. అండ్ హ్యాకథాన్స్ అంటే ఇంపార్టెంట్, మీరు ఎక్కడైనా చూపించవచ్చు అనమాట. మీరు రెజ్యూమ్ లో పెట్టుకోవచ్చు, ఐ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ హ్యాకథాన్ అండ్ ఐ వాన్ దిస్ ఫస్ట్ ప్రైజ్, ఐ వాన్ ది సెకండ్ ప్రైజ్ అని మీరు లైక్ మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవచ్చు. హ్యాకథాన్స్ ఇస్ నథింగ్ బట్ గైస్, మీరు కోడింగ్ చేస్తుంటారు కదా, రియల్ వరల్డ్ వాళ్ళు ఒక కాన్సెప్ట్ ఇస్తారు. ఆ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు వాళ్ళు. ఆ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి. దట్ ఆర్ లైక్ సమ్ కాంపిటీషన్స్ ఉంటాయి, సమ్ ఈజీ కాంపిటీషన్స్ ఉంటాయి. మీరైతే ట్రై టు పార్టిసిపేట్. ఈ స్వెట్ అంతా ఏమనుకుంటున్నారా గైస్, ఇక్కడ నేనైతే ఫ్యాన్ స్టాప్ చేసుకుని అయితే మాట్లాడుతున్నా. నా మైక్ మర్చిపోయాను అనమాట, నేను మా అన్ని వాళ్ళ ఇంటికి వచ్చా, ఎక్కడైతే షూటింగ్ చేస్తాను అనమాట ఈరోజు. అందులోనే సబ్ పార్ట్ లో థర్డ్ పాయింట్ వచ్చేసి ఓపెన్ సోర్స్ కాన్స్ట్రిబ్యూషన్స్. మీరైతే ఓపెన్ సోర్స్ కాన్స్ట్రిబ్యూషన్స్ చేయండి. లైక్ స్టార్ట్ కాన్స్ట్రిబ్యూటింగ్ ఆన్ టు ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్. దిస్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ద రియల్ వరల్డ్ కోడింగ్ ప్రాక్టీసెస్ అండ్ ఇంప్రూవ్ యువర్ కోడింగ్ స్కిల్స్. మీరైతే ఓపెన్ సోర్స్ కాన్స్ట్రిబ్యూషన్స్ చేయండి అండ్ దిస్ విల్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. అండ్ ఫైనలీ గైస్ మనం ఫోర్త్ పాయింట్ లోకి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బోనస్ టిప్ అని చెప్పాను కదా నేను. అండ్ బోనస్ టిప్ మీరైతే వెయిట్ చేయండి, వీడియో ఎండ్ లో నేనైతే బోనస్ టిప్ చెప్తాను. ఫోర్త్ పాయింట్ వచ్చేసి పర్సనల్ డెవలప్మెంట్ గైస్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎవ్రీ పర్సన్ కి ఇంపార్టెంట్ ఈ పాయింట్ వచ్చేసి. పర్సనల్ డెవలప్మెంట్ అనగానే మీకు అయితే అర్థమైపోయి ఉంటది. అండ్ పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, జస్ట్ యాజ్ ఎ పర్సన్ మీరు డైలీ ఏం చేస్తున్నారు అండ్ ఏ వర్క్ చేస్తున్నారు అండ్ టైమింగ్స్ ఏంటి, డైలీ టైమింగ్స్ ఏంటి, అవి అయితే నేను కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు. ఒకవేళ మీరు నోట్ చేసుకోండి అండ్ ఆల్రెడీ మీ దగ్గర బుక్ ఉంది కాబట్టి మీరైతే నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి గైస్ టైం మేనేజ్మెంట్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెట్వర్కింగ్ అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి సాఫ్ట్ స్కిల్స్. మీరైతే 3 పాయింట్స్ కన్ఫర్మ్ గా పాటించాలి గైస్. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి టైం మేనేజ్మెంట్ అంటారు. టైం మేనేజ్మెంట్ ఇస్ నథింగ్ బట్ మేనేజింగ్ టైం. మీ టైం మీరైతే మేనేజ్ చేసుకోవాలి గైస్. లైక్ కాలేజ్కి వెళ్ళారు అనుకోండి, అక్కడికి వెళ్ళాక లైక్ మీకు మీరే అన్ని
ఎట్ ఎ టైమ్ మీరైతే ఏం చేయలేరు. బికాజ్ ఫస్ట్ ఇయర్ నుంచి మీరు ఒక ప్లాన్ వేసుకుంటే డైలీ 4 years ఫాలో అవుతే కన్సిస్టెన్సీ సక్సెస్ గైస్. లైక్ మీరు ప్రతి డే ఒక షెడ్యూల్ ప్రకారంగా ఫాలో అవుతే మీ గోల్ అనేది మీరు లైక్ మీ డ్రీమ్ జాబ్ అన్నది మీరైతే సాధించవచ్చు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి గైస్, మీరైతే టైం మేనేజ్మెంట్ లో ట్రై టు అవాయిడ్ అన్నెసరీ థింగ్స్. లైక్ ఎక్కువ సోషల్ మీడియాతో ఉండొద్దు. బికాస్ ఆఫ్టర్ గోయింగ్ టు కాలేజ్ ఎవ్రీ వన్ విత్ సోషల్ మీడియా ఓన్లీ. మీ ఫ్రెండ్స్ అలా ఉంటున్నారని మీరు అలా ఉండొద్దు. సేమ్ మీ ఫ్రెండ్స్ అలా ఉంటే వాళ్ళే పాడైపోతారు. జస్ట్ యూ ట్రై టు మోటివేట్ దెమ్. మీరు కూడా మోటివేట్ చేయండి, వాళ్ళు మిమ్మల్ని మోటివేట్ చేస్తారు, మీరు అలా మోటివేట్ చేయండి. నేను ఈ పాయింట్ వచ్చేసి లాస్ట్ వీడియో కూడా చెప్పాను మీకు, చాలా మంచి పాయింట్ అనమాట. ఎలానే మీరు డెవలప్ అవుతారు అనమాట. ఫస్ట్ వచ్చేసి టైం మేనేజ్మెంట్ అండ్ టైం వేస్ట్ చేయొద్దు. ట్రై టు ఫోకస్ ఆన్ అకాడమిక్స్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. యాజ్ ఐ టోల్డ్ దట్ 3 points మీరు అయితే పాయింట్స్ మీద ఫోకస్ చేయండి. డోంట్ వేస్ట్ టైం. టైం మేనేజ్మెంట్ ఇస్ ద మెయిన్ థింగ్ గైస్. మళ్ళీ మీకు మీరు సూర్య ఎపిసోడ్ చూసి ఉంటారు కదా, ఆ సూర్య ఎపిసోడ్ చెప్తాడు టైం వోంట్ కమ్ బ్యాక్ అగైన్. మీరైతే టైం అనేది మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. ఆఫ్టర్ 4th year గైస్ మీరు నిజంగా ప్లేస్మెంట్ రాలేదనుకోండి, సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే అరే జస్ట్ ఇంకొంచెం బాగా చదువుంటే బెస్ట్ కదా అనిపిస్తుంది అనమాట. అది మాత్రం మీకు అనిపించకుండా ఇప్పటి నుంచే మీరైతే ఫోకస్డ్ గా అయితే ఉండండి అండ్ బీ ప్రిపేర్డ్ అండ్ గో ఇన్ దట్ వే. ఓకేనా? అందుకే నేను మీకు ఈ వీడియో కొంచెం మోటివేషన్ ఇస్తున్నాను. ట్రై టు వాచ్ దిస్ ఫుల్ వీడియో గైస్. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియోస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గైస్ నెట్వర్కింగ్. బిల్డ్ ఎ నెట్వర్క్ విత్ పియర్స్ అండ్ సీనియర్స్ అండ్ లెక్చరర్స్ అండ్ ఎవ్రీ వన్. లైక్ మీరైతే ఒక బిల్డ్ చేసుకోవాలి, నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవాలన్నమాట. నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకునే అంటే లైక్ మనం 100 members తో ఫ్రెండ్షిప్ చేయడం, 200 members తో ఫ్రెండ్షిప్ చేయడం కాదు. జస్ట్ మంచి వాళ్ళతో లైక్ ఏమైనా యూజ్ ఉందా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలన్నమాట. బికాస్ ఈ పాయింట్ ఎందుకు చెప్తాను అంటే గైస్, మీకు సపోజ్ ఎవరైనా సరే ఫ్యూచర్ లో ఎంఎస్ వెళ్ళాలనుకున్నారు అనుకోండి, వాళ్ళు మనకి లెటర్ ఆఫ్ రికమెండేషన్ అని ఉంటుంది అనమాట, LOR. అది కావాల్స్తే మీకు లెక్చరర్స్ ఇస్తారు గైస్. ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుంచి ఫ్రెండ్షిప్ చేసుకోండి ఫ్యాకల్టీస్ తో, వాళ్ళు మీకు అలాంటిలో హెల్ప్ చేయగలరు. అందుకనే మీరు లెక్చరర్స్ దగ్గర కొంచెం ఫ్రెండ్లీగా ఉండండి. అండ్ ఎవ్రీ వన్ విల్ చేంజ్ ఇన్ ఎవ్రీ సెమిస్టర్, బట్ మీరు ఫ్రెండ్లీగా ఉండండి, అప్పుడప్పుడు వెళ్ళి మీట్ అవ్వండి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దేర్ హ్యాండ్స్ గైస్. టీచర్స్ చేతిలో ఉంటుంది అనమాట. మీరు కొంచెం వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి. అండ్ ఆల్సో కమ్యూనికేట్ విత్ యువర్ సీనియర్స్ గైస్. సీనియర్స్ తో ఫ్రెండ్షిప్ ఉండండి. ఒకవేళ సీనియర్ అంటున్నారు కదా, మీరు నాతో ఎలా టచ్ లో ఉంటున్నారో అలానే అక్కడ మీకు సీనియర్స్ ఉంటారు అండ్ వాళ్ళతో కూడా అలా టచ్ లో ఉండండి. బికాస్ వాళ్ళు కూడా మీకు సజెస్ట్ చేస్తారు అనమాట, ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా సజెషన్స్ తీసుకోండి. బట్ ఏది ఫుల్ గా నమ్మేయద్దు. జస్ట్ అదొక సజెషన్ మాత్రమే. మీ సిచ్యువేషన్ వచ్చినప్పటికీ అది మారొచ్చు. ఓకేనా? అదొక సజెషన్ మాత్రమే, సజెషన్ అని తీసుకోండి. అండ్ దిస్ ఇస్ నెట్వర్కింగ్ గైస్. అండ్ మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. థర్డ్ స్టెప్ వచ్చేసి సాఫ్ట్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ ఇస్ నథింగ్ బట్ మీరు ఇక్కడ నుంచే ఫస్ట్ ఇయర్ నుంచే లైక్ రీజనింగ్ నేర్చుకోవడం, యాప్టిట్యూడ్ నేర్చుకోవడం, అవన్నీ మీకు ఫ్యూచర్ ఫర్దర్ ప్లేస్మెంట్స్ లో యూజ్ అవుతాయి గైస్. ఒకే టైంలో మీరు అయితే నేర్చుకోలేరు. మీరు ఎలానో మెయిన్స్, జేఈ ఇవన్నీ రాస్తారు కదా, యాప్టిట్యూడ్ మీద మీకు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే డైలీ దాన్ని కంటిన్యూ చేయండి. యాప్టిట్యూడ్ అయితే కంటిన్యూ చేయండి. మీరైతే స్టాప్ చేయొద్దు టిల్ యువర్ ఫైనల్ ఇయర్ ఎండ్స్. బికాస్ యూ కెన్ క్రాక్ ఎ గుడ్ ప్లేస్మెంట్ గైస్. యాప్టిట్యూడ్ స్కిల్ డెవలప్ చేసుకుంటే ప్రోగ్రామింగ్ లో కూడా మీరు జస్ట్ ఆ స్కిల్స్ అనేవి యూజ్ అవుతాయి. యాప్టిట్యూడ్ లైక్ డెవలప్ చేసుకోండి. అండ్ ప్రాజెక్ట్స్ గైస్, మీరు ఇక్కడ టీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనమాట. ఎవ్రీ సెమిస్టర్ మీరు ప్రాజెక్ట్స్ చేయాలి. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, కన్ఫర్మ్ గా ఉంటుంది. అండ్ మీకు అక్కడికి వెళ్ళి తెలుస్తుంది అనమాట. ఆ ప్రాజెక్ట్స్ లో 6 members ఇచ్చారు అనుకోండి, 6 members తో వర్క్ చేయండి. దెన్ యూ కెన్ లెర్న్ సమ్ న్యూ టెక్నాలజీస్ అండ్ యూ కెన్ లెర్న్ సమ్ న్యూ స్కిల్స్. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒకవేళ మా ఫ్రెండ్స్ ఉన్నారు గైస్, మేము ఒక 5 members టీమ్ అనమాట. ఆ 5 members లో మేము ఒక 2-3 members వర్క్ చేస్తాం. మిగతా ఇద్దరు చాలా చిల్ గా ఉంటారు. బికాస్ వాళ్ళు మా మీద నమ్మకం పెట్టుకున్నారు అనమాట. సరే ఫ్రెండ్సే కదా చేసేస్తారు అనుకుంటే వాళ్ళకి స్కిల్ డెవలప్ అవ్వాలి. లైక్ వాళ్ళ స్కిల్స్ నేర్చుకోలేదు, కొత్త స్కిల్స్ ఏమి. అందుకనే మీరు అలా ఉండొద్దు. వాళ్ళు 3 members కష్టపడితే వాళ్ళ దాంట్లోకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. అలా అని మీకు తెలియకపోతే తెలుసుకోండి. దట్ ఈస్ ద హ్యాపెన్స్. అదే అలానే స్కిల్స్ నేర్చుకుంటారు మీరు. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అలానే ఇంప్రూవ్ అవుతాయి. అండ్ అట్ ఎ టైం మీకు ఏం వచ్చావు ఇలా డైలీ స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పాను కదా, మీరు ఇవన్నీ నేర్చుకుంటూ ఉండండి. దీస్ ఆర్ ద పాయింట్స్ ఐ నీడ్ టు కవర్డ్ ఇన్ పర్సనల్ డెవలప్మెంట్ గైస్. పర్సనల్ డెవలప్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్ గా మనం ఇప్పుడు బోనస్ టిప్ లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద బోనస్ టిప్. బోనస్ టిప్ వచ్చేసి గైస్ కెరియర్ ప్రిపరేషన్.
కెరియర్ ప్రిపరేషన్ అయితే మీకు స్టార్టింగ్ నుంచి ఉండాలి గైస్. చాలా మంది ఈ పాయింట్ ఎవరికి చెప్పరనమాట. లైక్ సర్లే థర్డ్ ఇయర్ ఇంటర్న్షిప్ చూసుకుందాం, సర్లే ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్ చూసుకుందాం అన్న మైండ్ సెట్ తో మీరు ఇప్పటి నుంచి ఉంటే ఆ టైంకి మీకు గుడ్ ప్లేస్మెంట్ రాదు, గుడ్ ఇంటర్న్షిప్స్ రావు. చాలా ట్రబుల్ అయితే ఫేస్ చేస్తారు మీరు. 100% లో జస్ట్ 10%, 20% మందికి మంచి ప్లేస్మెంట్స్ వస్తుంది, మిగతా 80% మందికి ప్లేస్మెంట్స్ రావట్లేదు. అంటే నాట్ దిస్ ఆల్ రెసిషన్స్ గైస్, బికాస్ మీరైతే అది కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట, చదువుకోవాలి. అలానే లక్ కూడా మీతో ఫేవర్ చేయాలన్నమాట. లక్ ఆల్సో ఫేవర్స్ ఇన్ ప్లేస్మెంట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ అండ్ ఎవ్రీథింగ్. అలానే హార్డ్ వర్క్ కూడా పే ఆఫ్స్. బోనస్ టిప్ కి వెళ్లే ముందు గైస్ మీకైతే నేను ఇంకొక టిప్ చెప్తాను. టిప్ వచ్చేసి రీడింగ్ గైస్. రీడింగ్ ఈస్ గుడ్ టిప్. అండ్ నైట్ టైమ్స్ కానీ లైక్ మీరు ఏదైనా బుక్స్, పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్ కానీ లేదా ఫ్రిక్షనల్ బుక్స్ కానీ, నార్మల్ గా ఏమన్నా స్పిరిచువల్ బుక్స్ కానీ అలాంటి బుక్స్ అనేటిని చదవడం ట్రై చేయండి. లైక్ చాలా బుక్స్ ఉన్నాయి, మీరు సజెస్ట్ చేయమంటే నేను బోలని సజెస్ట్ చేస్తాను. అండ్ మీకు నచ్చిన బుక్స్ అయితే మీరు సజెస్ట్ చేసుకుని చదువుకోండి. అండ్ డిఫరెంట్ గా ఎవరికి ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటాయి కదా, డిఫరెంట్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ గా అలానే ఆ బుక్స్ చదవమని కాదు, డైలీ మీరైతే ఈ బుక్స్ ఉంటాయి కదా, లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బుక్స్ ఉంటాయి, సి ప్రోగ్రామింగ్, జావా అండ్ C++, పైథాన్, ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బుక్స్ అయితే ఉంటే మీరు అవి కూడా ఎక్స్ప్లోర్ చేయండి. బికాస్ ఎవ్రీ టైమ్ సిట్టింగ్ ఆన్ ల్యాప్టాప్ అండ్ టైపింగ్ ఈస్ ట్రైన్ టు ఐస్ కదా గైస్. దట్స్ వై మీరు బుక్స్ కూడా అప్పుడప్పుడు చదువుతూ ఉండండి. అండ్ ఇవన్నీ మీకు ఇక్కడ పెద్ద లైబ్రరీ ఉంటుంది. ఆల్రెడీ మనం వీడియోస్ చూడకపోతే చూడండి, ఎవ్రీథింగ్ నేను మన కాలేజ్ అంతా కవర్ చేశాను. పెద్ద లైబ్రరీస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు మీరు. అండ్ బుక్స్ లైక్ ఇంట్రడక్షన్ టు ఆల్గరిథమ్స్ అండ్ క్లీన్ కోడ్, ప్రాగ్మాటిక్ ప్రోగ్రామర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి గైస్. మీరు ఏ బుక్ కావాలో ఆ బుక్ చదువుకోండి అండ్ మీరు బుక్స్ గురించి కూడా రీసెర్చ్ చేయండి. అండ్ ఫైనల్ గా మనం బోనస్ టిప్ లేట్ అయిపోయింది ఇక్కడ వరకే. బోనస్ టిప్ అయితే వెళ్ళిపోదాం. బోనస్ టిప్ వచ్చేసి కెరియర్ ప్రిపరేషన్ గైస్. కెరియర్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట నేను చెప్పేది మీకు. బికాస్ ఈ టిప్ ఎవరు ఫాలో అవ్వరు. స్టార్టింగ్ ఇయర్ నుంచి కెరియర్ ప్రిపరేషన్ అనేది ఉండాలి. కెరియర్ ప్రిపరేషన్ ఉంటేనే మీకు అయితే మంచి ప్లేస్మెంట్ వస్తుంది. థర్డ్ ఇయర్ ఇంటర్న్షిప్ వస్తుంది, ఫోర్త్ ఇయర్ లో పీపీ వస్తుంది, లేకపోతే మంచి ప్లేస్మెంట్ వస్తుంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటి పెద్ద కంపెనీస్ అన్ని రావాలంటే గైస్ మీరు స్టార్టింగ్ ఇయర్ నుంచి చదువుకుంటే కన్ఫర్మ్ వస్తాయి గైస్. అవన్నీ చాలా ఈజీ. ఆఫ్ క్యాంపస్ చాలా కష్టపడాలి, అండ్ రిఫరెన్స్ కూడా కావాలి. మనకు ఆన్ క్యాంపస్ అయితే మీరు జస్ట్ ఇప్పటి నుంచి చదువుకుంటే కన్ఫర్మ్ గా క్రాక్ చేయగలరు. కెరియర్ ప్రిపరేషన్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇంటర్న్షిప్స్. నేను బోనస్ టిప్ అంటే ఇంటర్న్షిప్స్ గైస్. ఇంటర్న్షిప్ ఎవరికి ఫ్రీగా రాదు. అండ్ మీకు కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. స్కిల్స్ చెప్పాను కదా, బేసిక్ HTML, జావా స్క్రిప్ట్ అండ్ CSS, ఇవన్నీ మీరు ప్రిపేర్ అవ్వాలి. తెలియకపోతే యూడెమీలో కానీ అండ్ డిఫరెంట్ సోర్సెస్ లో కానీ మీరు రీసెర్చ్ చేయండి అండ్ మంచి రెజ్యూమే తయారు చేసుకోండి. అండ్ ఫస్ట్ ఇంటర్న్షిప్స్ కావాలంటే సమ్మర్ టైంలో చేయండి ఈ ఇంటర్న్షిప్స్. ఇప్పటి నుంచి ఏం పెట్టుకోండి, ప్రతి ఇయర్ సమ్మర్ కి నేను ఒక ఇంటర్న్షిప్ చేస్తా అని టైం లైక్ అని ఒక షెడ్యూల్ పెట్టుకోండి. లేదా రిఫరెన్స్ ద్వారా వెళ్ళండి, అవుట్ సైడ్ నుంచి కానీ, లేకపోతే అవుట్ సైడ్ నుంచి ఎక్కువ వెళ్ళడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కాలేజ్ వాళ్ళు ఏమి ఇవ్వరు, మీరు అవుట్ సైడ్ నుంచి వెళ్ళడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి రెజ్యూమే బిల్డింగ్ గైస్. రెజ్యూమే బిల్డింగ్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్. రియల్లీ గైస్, మీ రెజ్యూమే ఎంత మంచిగా ఉంటే అంత మంచి జాబ్స్ అయితే వస్తాయి కన్ఫర్మ్ గా. అండ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ రెజ్యూమే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ షార్ట్ లిస్ట్ ఆన్ రెజ్యూమే. అండ్ బట్ VIT వాళ్ళు అయితే CGPA కూడా చూస్తారనమాట. CGPs మ్యాటర్స్. అండ్ అబౌవ్ 9 CGPA ఎలా తెచ్చుకోవాలో మీకు నేను ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను. లాస్ట్ వీడియోలో మీకు నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చూడండి కన్ఫర్మ్ గా. అండ్ రెజ్యూమే బిల్డింగ్, ప్రొఫెషనల్ రెజ్యూమే బిల్డింగ్ గైస్. మీరైతే వావర్ లీఫ్ లో మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది రెజ్యూమే బిల్డింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి LinkedIn ప్రొఫైల్. క్రియేట్ ఏ గుడ్ LinkedIn ప్రొఫైల్ గైస్. మీకైతే LinkedIn ప్రొఫైల్ ఎప్పుడు అప్ టు డేట్ ఉండండి. అండ్ LinkedIn లో అప్లై చేసుకోండి మీరు ఇంటర్న్షిప్స్ కానీ ఏదైనా సరే. మీకైతే మంచిగా ఆఫర్స్ అయితే వాళ్ళు ఇస్తారు. అండ్ ట్రై టు డూ 1 ఇంటర్న్షిప్ ఇన్ ఎవ్రీ సమ్మర్. మైండ్ లో పెట్టేసుకోండి ఇప్పుడే ఫస్ట్ ఇయర్ లోనే. నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ ఏ పోర్ట్ఫోలియో గైస్. పోర్ట్ఫోలియో మీకు అంతటి మీరు ఓన్ గా పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ లో బిల్డ్ చేసుకోవడం చాలా కష్టం కాబట్టి మీరైతే వాచ్ సమ్ డిఫరెంట్ యూట్యూబర్స్ వీడియోస్ అండ్ హౌ టు మేక్ ఏ పోర్ట్ఫోలియో. లైక్ అలా టైప్ చేశారనుకోండి మీకు బోల్ అండ్ వీడియోస్ వస్తాయి. మేక్ ఏ 1 పోర్ట్ఫోలియో. మీరు స్టార్టింగ్ నుంచి ఒక పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయండి. ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ రెజ్యూమే ఆల్సో. మంచిగా ఉంటుంది. అండ్ మీరైతే అక్కడ అన్ని డే బై డే మీరు ఫస్ట్ ఇయర్ లో ఏం నేర్చుకున్నారు అవన్నీ పెట్టుకోండి. అండ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అలా ఒక రెజ్యూమే మంచిగా వచ్చేస్తుంది మీకు. ఎవ్రీథింగ్ మీ రెజ్యూమేలో, మీ పోర్ట్ఫోలియోలో ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. అలా ఏమేమి ప్రాజెక్ట్స్ చేశారు, ఐ హ్యావ్ ది స్కిల్స్, ఐ హ్యావ్ దిస్ ప్రాజెక్ట్స్ అని మీరు మీ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయండి. దట్ ఆర్ ద టిప్స్, బోనస్ టిప్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే
కన్ఫర్మ్ గా లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్ అండ్ by the way subscribe to my channel and see you in the next video. Bye bye.